నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. అమరావతి రాజధానిలో ఎకరా భూమి ధర ఎంత అనే చర్చకు తాజాగా ఏపీ ప్రభుత్వం చెల్లించిన భూసేకరణ పరిహారం కొత్త ఊపునిచ్చింది. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పరిహార వివరాలు బయటకు రావడంతో అమరావతిలో భూముల విలువపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. అమరావతి రాజధానికి అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణంలో ఉండవల్లి వద్ద చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న అడ్డంకి ఇప్పుడు తొలగిపోయింది. ఈ రహదారి నిర్మాణానికి అవసరమైన 2.77 ఎకరాల భూమికి సిఆర్డీఏ అవార్డు పాస్ చేసి అధికారులు భూమిని స్వాధీనం చేసుకున్నారు. అయితే భూమి స్వాధీనం ప్రక్రియ అంత సులభంగా సాగలేదు. అధికారులు భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లగా కొందరు భూమి యజమానులు వారి కుటుంబ సభ్యులు తీవ్రంగా అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఓ మహిళా ఎస్ఐపై చేయి చేసుకున్నప్పటికీ పోలీసులు సంయమనం పాటించారు. మరో మహిళకు చెందిన భూమిలో ఉన్న రేకుల షెడ్డును తొలగించే సమయంలో కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేయగా వారిని పోలీసులు పక్కకు తీసుకువెళ్లి పరిస్థితిని చక్కదిద్దారు. దాదాపు 4 గంటల పాటు సాగిన ఈ భూ స్వాధీనం ప్రక్రియ అనంతరం అధికారులు భూమిని పూర్తిగా స్వాధీనం చేసుకుని కాంట్రాక్టర్ కు అప్పగించారు. వెంటనే అక్కడ భూమిని చదును చేసే పనులు ప్రారంభమయ్యాయి. అలాగే ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చిన గ్రామాల్లో కూడా అవార్డు నోటీసులు జారీ చేసి మిగిలిన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. వాస్తవానికి ఉండవల్లి ప్రాంతంలో సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించిన భూముల సమస్య చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. 10 మంది రైతులు భూసేకరణ పథకం కింద భూములు ఇవ్వడానికి అంగీకరించకపోవడంతో ప్రభుత్వం భూసేకరణ చట్టం ప్రకారం మొత్తం 2.77 ఎకరాలను స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. ఈ భూములకు పరిహారంగా మొత్తం 7.14 కోట్లను ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ రైతులు ఆ మొత్తాన్ని స్వీకరించడానికి నిరాకరించారు. దీంతో ఆ మొత్తాన్ని అధికారులు ఆర్ కోర్టులో జమ చేసి చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి భూమిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇక్కడే అత్యంత ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అధికారులు భూసేకరణ నిబంధనల ప్రకారం ఉండవల్లి ప్రాంతంలో ఎకరాకు 2.40 కోట్ల చొప్పున పరిహారం నిర్ణయించి కోర్టులో జమ చేసినట్లు వెల్లడించారు. దీంతో అమరావతి రాజధాని పరిధిలో ఎకరా భూమి విలువ సుమారు 2.40 కోట్లుగా ప్రభుత్వం పరోక్షంగా నిర్ధారించినట్లేనా అనే చర్చ రాజకీయ, రియల్ ఎస్టేట్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే ఇది మార్కెట్లో జరిగే ప్రతి భూమి కొనుగోలు విక్రయాల ధర కాదని, భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం లెక్కించిన పరిహార విలువ మాత్రమేనని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం చెల్లించిన ఈ పరిహారం అమరావతి భూముల విలువ ఏ స్థాయికి చేరుకుందో చెప్పే కీలక సూచికగా మారింది. మరోవైపు రాజధాని నిర్మాణ పనులు వేగం పుంజుకోవడంతో భూముల విలువ మరింత పెరిగే అవకాశముందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తయితే అమరావతి నగరానికి రాకపోకలు మరింత సులభం కానుండగా పరిపాలనా కేంద్రంతో పాటు అభివృద్ధి పనులకు ఇది ప్రధాన కనెక్టివిటీగా మారనుంది. అందుకే ఈ రహదారి నిర్మాణాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెండింగ్ లో ఉన్న భూసేకరణ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోంది. మొత్తంగా ఉండవల్లిలో జరిగిన తాజా భూస్వాధీనం ప్రక్రియతో సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఉన్న చివరి అడ్డంకి తొలగిపోయిందనే చెప్పాలి. అదే సమయంలో ఎకరాకు 2.40 కోట్ల పరిహారం చెల్లించడం ద్వారా అమరావతి భూముల విలువపై మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైందనే చెప్పవచ్చు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.